తమిళనాడులో విజయ్ గెలవగానే ఆంధ్రాలో ఒక మాట వినిపించింది. చిరంజీవి పవన్ కళ్యాణ్ చేయలేంది విజయ్ చేశాడు అని. సరే ఒకసారి చూద్దాం రండి. చిరంజీవి 2009లో పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటికే చాలా సాంఘిక సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజల్లో ఒక మార్క్ సెట్ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా తన ఉనికిని కాపాడుకోవడం కోసం చాలా కష్టపడింది. ఇలాంటి పరిస్థితుల్లో 17% ఓటు బ్యాంకుతో చిరంజీవి ఒక మంచి ప్రదర్శన కనబర్చి మంచి ఎంట్రీ ఇచ్చారు. 2014 వరకు నిలబడి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొదటి సీఎం అయ్యేవారు. పవన్ కళ్యాణ్ 2014లోనే పార్టీ పెట్టిన 2019 ఎలక్షన్స్లో నిలబడ్డారు. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలవగలిగారు. 2024 ఎలక్షన్లో పొత్తుతో వచ్చి రికార్డ్ స్థాయిలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2019లో ఓడిపోవడానికి కారణం తెలుగుదేశానికి ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఫీలింగ్. ఇలాంటి ఫీలింగ్ను వైఎస్ఆర్సీపీ తన వైపు తిప్పుకుంది. అలాగే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును జనసేన చీల్చుకోవడం వలన వైఎస్ఆర్సీపీ అంత విజయం సాధించింది. 2024 పొత్తులో చూసే ఉంటారు, రికార్డు విజయం పొందారు. ఇప్పుడు విజయ్ అంత సులువుగా నెగ్గడానికి కారణం 70 సంవత్సరాలుగా ఉన్న ఆ రెండు పార్టీలే కారణం. ప్రజలకు విజయ్ ఒక ప్రత్యామ్నాయంలా కనిపించాడు. ముఖ్యంగా యువత పాత్ర చాలా ఎక్కువ. అలాగే తనకున్న ఫాలోయింగ్, క్యాస్ట్ అన్నీ కూడా కలిసి వచ్చాయి. అలాగే ఏఐఏడీఎంకే పార్టీ పడిపోవడం వలన డిఎంకేకి పోటీ లేదు. ఇప్పుడు విజయ్ ఆ పోటీని తీసుకొచ్చాడు. ఎలక్షన్లకు ముందు తన మీద తన భార్య కేసు పెట్టింది. అలాగే విజయ్ పబ్లిక్గా త్రిషతో తిరిగారు. ఇలా తన పర్సనల్ విషయాలు ఏమీ తన గెలుపును ఆపలేదు. అదే మన ఆంధ్రాలో అయితే పెళ్ళి, డివర్స్ అనే విషయం చల్లుతారు. నువ్వు కాపు, నువ్వు కమ్మ అని చెప్పలేదు. చేంజ్ కోసం ఓటు వేసి గెలిపించారు. మంచి చేసేవాడు యాక్టర్ అయితే ఏంటి, టీచర్ అయితే ఏంటి? ఫస్ట్ టైం ఈ తమిళులు మంచి పని చేశారు. ఇక విజయ్ ఎలా గవర్నమెంట్ను ఫామ్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.